భిన్నమైన బోధలు, అబద్ధపు మాటలు, దైవజనుల ద్వారా మోసపూరితమైన మాటలు ఎన్నో మనము కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. సత్యమైన బోధన ఎవరికి చెవున పడదండి, నిజం చెప్తున్నా. సత్యాన్ని ఎప్పుడైతే మాట్లాడతామో ఎదుటి, ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడు వచ్చి మనకేం నేర్పించాడు? సత్యాన్నే నేర్పించినాడు. ఆయనను మనం బ్రతకనిచ్చామా? భూమి వేశాం, కాలుతో తన్నాం, అవమానించాం. కొన్ని బైబిల్లో కొన్ని రాయించలేదు, కానీ ఆయన పన్నటువంటి వేదన 12 మంది, దాదాపుగా 5,000 మంది విన్నారు ఆయన ప్రసంగాన్ని. 5,000 మంది విని వారిలో ఎంతమంది మారినారు? ఎంతమంది ఆయనకు శిష్యులుగా ఉన్నారు?